ఎన్జిఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జిఆర్ లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. ఇవే కాకుండా కొన్నిసార్లు లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే పేగుకు సంబంధించిన లక్షణాలే కాకుండా మిగతా అవయవాలకు ఈ ప్రాబ్లం వల్ల వచ్చే లక్షణాలు అనమాట. సో ఇవన్నీ ఉన్న ఎవరైనా కూడా ఇన్వెస్టిగేషన్ కొన్ని టెస్ట్లు అవి చేయించుకొని ఈ వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వ్యాధిని గుర్తించడం ఇలా ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కూడా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకమైన టెస్టులు చేయడం వల్ల ఈ వ్యాధిని నిర్ధారించడము జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కొలనోస్కోపీ అంటాం. అంటే మలం ద్వారా కొలనోస్కోపీ ఒక కెమెరా పంపించేసి పెద్ద పేగు మొత్తం ఎగ్జామిన్ చేయడాన్ని కొలనోస్కోపీ టెస్ట్గా చెప్తూ ఉంటాం అనమాట. ఇది సింపుల్ టెస్ట్గానే ఉంటుంది, ఆపరేషన్ లాగా కాదు. 80% మందికి ఏ మత్తు మంది ఇవ్వకుండానే మనం ఈ టెస్ట్ అనేది జరిపించవచ్చు అనమాట. ఈ టెస్ట్ జరిపినప్పుడు ఈ పేగు పూత ఉన్నట్టయితే మన పేగు పూత ఉన్న ప్రాంతాల్లోంచి బయాప్సీ చిన్న చిన్న శాంపుల్స్ తీయడము, ల్యాబొరేటరీకి పంపించి మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయడం వల్ల ఈ పేగు పూత లక్షణాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా సిమ్టమ్స్ని బట్టి అనేక రకమైన ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం కావచ్చు అనమాట. కొంతమందిలో ఈ సిటీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఈ సిటీ స్కాన్ ఆఫ్ అబ్డమిన్, ఈ పొట్ట భాగానికి సిటీ స్కాన్ చేయడం వల్ల పేగు ఏ ప్రాంతంలో పేగు వాపు ఉందో చూసి దాన్ని గుర్తించి దానికి సరైన డయాగ్నోసిస్ చేసేసి దానికి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సిటీ స్కాన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ పేగుపోత జబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా కొందరికి ఈ పేగు మూసుకుపోయి కొంచెం ద్వారం అనేది మూసుకుపోవడం వల్ల ఆ కెమెరా అనేది మనం పంపించలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మన సిటీ స్కాన్ అనేది కామన్గా చేయడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా రక్త పరీక్షల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, ఈఎస్ఆర్ టెస్ట్ కానీ, సిఆర్పి టెస్ట్ కానీ ఇవన్నీ చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఆల్బుమిన్ అంటే మన శరీరంలో ప్రోటీన్ అనేది ఎంత తక్కువగా ఉంటే ఈ వ్యాధి ఎంత ఎక్కువ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ టెస్టులు చేసి ఈ ఫైండింగ్స్ అన్నీ సమకూర్చి కొలనోస్కోపీ బయాప్సీ ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయొచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ టెస్ట్ కూడా ఉంటాయి. కొన్ని యాంటీబాడీ టెస్టింగ్ అని, కొన్ని ఇంకా ఫర్దర్ సఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెస్టింగ్ అనేది ఒక్కోసారి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి గుర్తించాక ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, అసలు ఈ వ్యాధి యొక్క ఫ్యూచర్ అంటే ప్రోగ్నోస్ అంటాం, అది ఎట్లా ఉంటుంది. ఈ వ్యాధి అల్సరేటివ్ కొలైటిస్ వచ్చిన జనాల్లో 80% మందికి 70 to 80% అని చెప్పుకోవచ్చు. 70 నుంచి 80% మందికి ఫస్ట్ లైన్ ఆఫ్ మెడికేషన్తోనే సిమ్టమ్స్ చాలా కంట్రోల్ వచ్చేసేసి లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాకపోతే ఈ ఒక 10% మందికి కానీ 20% మందికి కానీ సెకండ్ లైన్ ఆఫ్ మెడికేషన్ అనేది అవసరం ఉండొచ్చు అనమాట. ఒక 10 నుంచి 20% మందికి సెకండ్ లైన్ ఆఫ్ మెడికేషన్ అంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాం, అవసరం పడవచ్చు. ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది ఒక 100 రీడింగ్ లాగా తీసుకున్నట్టయితే ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేది పైన ఉన్న లేయర్ని మాడిఫై చేయడం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ తగ్గించి ఇమ్యూనో మాడ్యులేషన్ అంటే మార్పు చేయడం వలన ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచడం జరుగుతూ ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకొక 5 నుంచి 10% మందికి థర్డ్ లైన్ ఆఫ్ మెడికేషన్ అంటే ఇన్ఫ్లెక్షన్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఈ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అయితే అసలు అల్సరేటివ్ కొలైటిస్కి పర్మనెంట్ క్యూర్ ఉందా అంటే ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు దీర్ఘకాలిక వ్యాధి. దీనికి బ్లడ్ ప్రెషర్, షుగర్ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎట్లా రెగ్యులర్గా వాడుతుంటూ కంట్రోల్లో పెట్టుకుంటామో ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా మన ఈ మందులు అనేది దీర్ఘకాలికంగా వాడడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మందులు ఆపేసినా కూడా ఈ వ్యాధి అనేది మళ్ళీ కొంచెం ప్రబలి ఎక్కువగా అయ్యి సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ పర్మనెంట్ క్యూర్ అంటే శాశ్వత మార్గం ఏమైనా ఉందా అంటే సర్జరీ అని చెప్పుకోవచ్చు. ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి పెద్ద పేగు మొత్తం సర్జరీ ద్వారా పెద్ద పేగు మొత్తం తీసేసి చిన్న పేగునే లోపల పౌచ్ లాగా తయారు చేసి మలద్వారం దగ్గర స్టిచ్ చేయడాన్ని ఒక సర్జరీ ప్రొసీజర్ చెప్పుకోవచ్చు. కొంతమందికి ఆ చిన్న పేగు అనేది మన బయటికి పౌచ్ లాగా కాకుండా బయటికి బ్యాగ్ లాగా తీసుకొచ్చేసి దాని ద్వారా ఆర్టిఫిషియల్గా బ్యాగ్ అనేది అటాచ్ చేసి మలమంతా దాని నుంచి వెళ్ళిపోయేటట్టు చేసుకుంటూ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే పర్మనెంట్ క్యూర్గా చేసుకోవచ్చు. కాకపోతే ఈ సర్జరీ అనేది అందరికీ అవసరం పడదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ శాతం మందికి మెడిసిన్స్తోనే మనం కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంట్రోల్ కాకుండా వ్యాధి అనేది మన కంట్రోల్లో లేకుండా ఇంకెక్కువగా సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలు ఎక్కువ అవుతున్నట్టుంటే వారికి ఆపరేషన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి సడన్గా ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఎక్కువైపోయి
పెద్ద పేగు మొత్తం వెడల్పుగా అయిపోయి టాక్సిక్ మెగాకోలన్ అంటాం, అవి అవడం వల్ల కూడా ఆపరేషన్కి అవసరం అనేది జరగచ్చు అన్నమాట. దీర్ఘకాలికంగా చూసుకున్నట్టయితే ఈ సిమ్టమ్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ మందులు వాడుతున్నా కూడా కొంతమందికి అంటే క్యాన్సర్ రిస్క్ అనేది కూడా కొద్దిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ పెద్ద పేగు క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా కొంత మోతాదులో ఎక్కువగా ఉంటాయి వేరే వ్యాధి లక్షణాలు వ్యాధి లేని వాళ్ళతో పోల్చినట్టయితే. అయితే అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి ఒక 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, పెద్ద పేగు మొత్తం పూత వచ్చిన వాళ్ళకి కొంతవరకు రిస్క్ ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఈ అందరికీ పెద్ద పేగు మొత్తం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎడం వైపే ఉండొచ్చు వ్యాధి పూత అనేది, లేదంటే రెక్టమ్ అంటాం, మలందూరు నుంచి ఒక 15 సెంటీమీటర్సే ఉండొచ్చు ఈ పూత అనేది, లేదంటే పెద్ద పేగు మొత్తం కూడా వ్యాపించి ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా వ్యాధి వ్యాపించిన వాళ్ళకి, ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ అనేది కొద్దిగా ఉంటుంది. సో ఈ మందుల వల్ల, ఈ సర్జరీ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది కూడా నివారించడం జరుగుతూ ఉంటుంది. తెలుసుకున్నారు కదా పేగుకు వచ్చే సమస్యల గురించి. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరో బ్రేక్ తీసుకుందాం.